హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక టేస్టీ చట్నీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది పొట్లకాయ పచ్చడి అండి. ఇలా పొట్లకాయ పచ్చడితో ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ విధంగా క్లీన్ చేయాలో కూడా కొంతమందికి పొట్లకాయని తెలీదు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నానండి. పొట్లకాయతో మనం రకరకాలుగా చేసుకోవచ్చు. ఒకసారి పాలు పోసుకొని ఇగురులా వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే గుత్తి పొట్లకాయ కర్రీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చట్నీ అయితే చూపిస్తున్నానండి. ఒకసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో చట్నీ చేసుకోండి. ఫస్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అసలు క్లీన్ చేసుకోవడం కూడా రాని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం నేనైతే చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, పైన పొట్లకాయ మీద ఇలా చాక్ని రివర్స్లో పెట్టుకొని మనం ఇలా మొత్తం గీసుకోవాలండి. చూడండి ఎలా పొట్టులా వస్తుందో చూస్తున్నారు కదా. మనకి సేమ్ నేతి బీరకాయకి ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది. దీని కూడా చూసారు కదా ఎంత పొట్టు వచ్చిందో. అదంతా మనం క్లీన్ చేసుకొని వండుకుంటేనే మనకి చట్నీ బాగుంటుంది. లేకపోతే వేరే ఒక స్మెల్లా వస్తుంది. ఎక్కువ కాలం నిల్వ కూడా ఉండదు. అందుకని అలా చక్కగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలండి. మనం పచ్చడి చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ముదురుగా ఉన్నా పర్వాలేదు. కర్రీ చేసుకోవాలంటే మాత్రం లేతగా ఉన్న వాటిని తీసుకోవాలి. లోపల ఉన్న ఇలా సీడ్స్ మొత్తం అన్నీ కూడా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. నేను ఇలా ఒక పెద్ద పొట్లకాయ అయితే తీసుకున్నాను. ఆ పొట్లకాయ సగం అయితే ఇలా పచ్చడి చేసుకున్నాను, సగం అయితే కూర చేసుకున్నానండి. నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను తర్వాత ఇలా ముక్కల్లాగా కోసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. కొంచెం ముదురుగా ఉన్న పొట్లకాయనైతే చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. బాగా లేతగా ఉన్నదైతే పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇలా ముక్కల్లో అయితే కట్ చేసుకొని ఇప్పుడు పచ్చడి కోసం ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 10 నుండి 15 వరకు మిర్చి వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఆయిల్ మొత్తం పైన గ్యాస్ నిండా తోలకుండా ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుంటే మనకి చక్కగా గ్యాస్ అంతా పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టిన తర్వాత మొత్తం మిర్చి కూడా వేగిపోయినాయి కదా. ఇప్పుడు పొట్లకాయ ముక్కలను వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి నేను. ఈ పొట్లకాయ ముక్కలు మనం తొందరగా వేగడానికి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి. ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. సరిపడా సాల్ట్ మొత్తం ఇప్పుడే వేసుకున్నాను నేను. ఇంకేమైనా మనకు కావాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 3 స్పూన్స్ అయితే పడుతుందండి. నేను ఉప్పు 3 స్పూన్స్ వేసుకొని కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను. చాలా తక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే నేను ఈ పచ్చడిని అయితే పెరుగుతో చేస్తున్నాను. అందుకనే మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ పెరుగు కొంచెం అంటే కొంచెమే వేసుకుంటున్నాను చింతపండు. అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ రావాలని. తర్వాత లిడ్ క్లోజ్ చేసి కొంచెం సేపు అయితే మగ్గి పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటే ఈ కలర్లో చేంజ్ అయిపోయినాయి. చూసారు కదా, నాకు చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఒకసారి కింద నుండి పైకి ఇలా కలుపుకొని ఫ్రై చేసేసుకుందాం. లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుందాం. ఇది మనకు కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చండి, కానీ నేను కొంచెం ముక్కల్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందని. నేను ఫస్ట్ తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా, ఆ పచ్చిమిర్చి ముక్కల్లోకి కొంచెం జీలకర్ర వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఫస్ట్ వీటిని మిక్సీ పట్టేసుకుంటే మనకి పచ్చిమిర్చి చాలా తొందరగా గ్రైండ్ అయిపోతాయి. అందుకని నేను వాటిని సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ముక్కలను కూడా వేసుకొని మరి మెత్తగా కాకుండా కొంచెం కోర్స్ లాగా ఫ్రై చేసుకుంటున్నానండి. నేను మొత్తం ముక్కలను అయితే ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ అయితే మిక్సీ జార్లో వేయలేదు, కొంచెం ముక్కలు అయితే ఉంచుకున్నాను. వాటిని తర్వాత లాస్ట్లో కలుపుదామని ఇప్పుడు ఒక 1 కప్ వరకు పెరుగు వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న ముక్కల క్వాంటిటీ బట్టి పెరుగు యాడ్ చేసుకోండి.
నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను కాబట్టి ఒక 1/2 కిలో ముక్కలు వేసుకున్నాను కాబట్టి ఒక 1 కప్ వరకు పెరుగు వేసుకున్నాను. మీ కారాన్ని బట్టి పెరుగు యాడ్ చేసుకోండి. తర్వాత పోపు పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, తర్వాత కొంచెం ఆవాలు, తర్వాత కరివేపాకు, తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నానండి నేను. ఇంగువ యాడ్ చేసుకుంటే డైజెషన్కి చాలా మంచిది. మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఈ పోపులోకి చట్నీని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయాలండి, ఎందుకంటే మనం పెరుగు వేసాం కదా, అందుకని వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు పచ్చడిని అయితే కలుపుకుందాం. ఇప్పుడు నేను కొంచెం ప్యాన్లో ముందు ఉంచుకున్నాను అన్నాను కదా ముక్కలు, ఫ్రై చేసిన ముక్కలు, వాటిని కూడా వేసుకొని ఇలా మొత్తం అయితే కలుపుకుంటున్నాను. ఇలా అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉంటే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందని నేను ఇలా కొంచెం ముక్కలు అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. నేనైతే పెరుగు ఒక 1 కప్ అయితే యాడ్ చేశాను. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.